హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకి షాక్, ఉద్యోగులు రివర్స్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఒక వి ఆహ్, విధానమైన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ విషయంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకైతే తీశాయి. మరి ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ అందులో ఉన్నటువంటి అసలైన నిజాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఒరిగిందేం లేదని, పైగా తమను మోసం చేస్తున్నారని భావించిన ఉద్యోగ నేత వెంకట్రామరెడ్డి గారు నిరసనగా తన గుండు కొట్టించుకోవడము రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలను మనం లోతుగా విశ్లేషించాల్సి ఉంది. ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్ అనేది వర్తిస్తుందని మొదట ప్రచారం జరిగింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు గూడా ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అని జెప్పేసి ట్వీట్ చేయటంతో అందరూ నిజంగానే పాత పెన్షన్ విధానం వచ్చేసిందా అని సంబరపడ్డారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తే రాష్ట్రంలో సుమారు 3,00,000 మంది సీపీఎస్ ఉద్యోగులు ఉండగా కేవలం 10,000 మందికి మాత్రమే ఈ యొక్క ఓపీఎస్ ప్రయోజనం అనేది లభిస్తుంది. ఇది ఎలా సాధ్యం అయింది అనంటే 2004 సెప్టెంబర్ లోపు నోటిఫికేషన్‌లను వెలువడి ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగి విధుల్లో చేరిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈ వెసులుబాటు అనేది కల్పించారు. అంటే మిగిలిన 2,90,000 మంది ఉద్యోగులకు ఇంకా సీపీఎస్ ఉచ్చులోనే ఉండిపోయారు. ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి అందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంపై ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలంలాగా అవుతున్నారు. అయితే ఉద్యోగుల ప్రధాన ఆవేదన ఏమిటంటే ఈ 2 ఏళ్ల కాల పరిమితిలోగా ఉద్యోగి ఆర్థికంగా భారీగా నష్టపోయారు. డీఏ బకాయిలు చెల్లించకపోవడంతో కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ఒక్కొక్క ఉద్యోగికి లక్షల నుంచి 5,00,000 నుంచి 7,00,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా పోలీసు ఉద్యోగులు అత్యధికంగా నష్టపోయారని వారు వాపోతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 27% మధ్యంతర భృతి ఐఆర్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత పీఆర్సీని 23%కి ఫిట్మెంట్ తగ్గించి ఇవ్వడం మనందరికీ తెలిసిందే. మరి ఈ తగ్గించడం పైన అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా రివర్స్ కమిటీ పీఆర్సీ కమిటీని వేయకుండానే ఐఆర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తుండడంతో ఉద్యోగులు సహనం కోల్పోతున్నారు. రాజకీయంగా చూస్తే ఉద్యోగ సంఘాలు కూడా 2 వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులు సంఘాలు ఇప్పుడు కొంత మౌనంగా ఉండగా మరికొన్ని సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. జగన్ గారి హయాంలో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల పాత శాఖల్లో ఉన్న ఉద్యోగులకు అదనపు ఆదాయం అనేది తగ్గిందా అనే వాదన కూడా బలంగా అయితే ఉంది. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో ఉద్యోగులకు జీతం కంటే ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిదీ ఆన్‌లైన్ మరియు సచివాలయాల ద్వారా జరగడంతో మార్గాలు మూసుకుపోయాయని కొందరు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ గారి మీద ఉన్న కోపం కంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆహ్, గారి హయాంలో ఉండే పని ఒత్తిడిని వారు కొంత భరిస్తున్నప్పటికీ, ఆర్థిక ప్రయోజనాల విషయంలో మాత్రం ప్రభుత్వం వెన్నుకడుగు వేయటం వారిని కలవరపెడుతోంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాలు, బకాయిలు చెల్లించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా అయితే మారింది. ఏ ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు మాత్రమే ఉద్యోగులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుందని, ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి డీఏలను ఎన్నికలకు కొన్ని నెలల ముందు విడుదల చేసి వారిని మేనేజ్ చేయవచ్చులే అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి ఆ తర్వాత సమావేశాలను వాయిదా వేస్తూ కాలం గడిపేస్తున్నారని ఉద్యోగులు విమర్శిస్తూ ఉన్నారు. మొత్తం మీద 10,000 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే అంశాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులందరికీ అన్వయిస్తూ ప్రచారం చేసుకోవడం ప్రభుత్వానికి మైనస్ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఉద్యోగుల ఆర్థిక హక్కులను కాలరాస్తే అది భవిష్యత్తులో ప్రభుత్వ మనుగడకే ప్రమాదంగా మారేటటువంటి అవకాశమూ ఉంది. అయితే డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటి అంశాలపైన ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే
వెంకట్రామరెడ్డి గారు చేసిన గుండు నిరసన వంటివి రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల ఉద్యమంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ అది కేవలం 2004 నాటి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 10,000 మందికి మాత్రమే పరిమితం కావడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది. డీఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యం కారణంగా భారీగా నష్టపోతున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నేతలు నిరసన బాట పట్టారు. సో, ప్రభుత్వం తన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతూ ఉద్యోగులను ఏ విధంగా శాంతిపరుస్తుందో మరి వేచి చూడాలి.